అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఒక 2 విషయాల కోసం ప్రార్థించుకుందాం. ఎందుకంటే మనం లోకంలో జరిగేటి అన్నీ చూసుకుంటూ ఉండకూడదు. వాళ్ళకు జరిగింది కదా, మాకు జరగలే కదా అని చూసుకుంటూ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు, మనల్ని యేసుక్రీస్తు ప్రభు సృష్టించాడు. వాళ్ళ ప్లేస్లో మన తల్లిదండ్రులు, మన కుటుంబీకులు ఉంటే మనం సైలెంట్గా ఉన్నాం కదా. సో కాపాడేది, వాళ్ళని ఇప్పుడు ఆదుకునేది ఆ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, మనుషులు కూడా కాదు. సో వాళ్ళని కాపాడాలని అంటే మనం ప్రార్థించాలి వాళ్ళ కోసం. ఎలాగైతే పౌలు శీలులు చెరసాల్లో ఉన్నప్పుడు ఆరాధించారో, ప్రార్థించారో, చెరసారాలే ఊడిపోయాయి, ఆ సంఖ్యలే ఊడిపోయాయి. సో అలాగా మనం కూడా వాళ్ళ కోసం ప్రార్థించినప్పుడు వాళ్ళకున్న శ్రమ దినాలు, వాళ్ళకున్న ప్రతి శాప దినాలు ప్రతిదీ వెళ్ళిపోతాయి. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. సో అందరూ, ప్రతి ఒక్కరు ఎలాగైతే వాయినాల్లో జరిగిందో, ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది దిక్కు లేకుండా, ఎంతోమంది దిక్కు లేని బిడ్డలు అయి ఉన్నారు. తల్లిదండ్రులు లేక, పిల్లలు లేక, ఎంతోమంది పిల్లలు అనాథలై లాస్ట్కు ఒంటరిగా మిగిలిపోయారు. సో అది జరిగిందని అది బాధలో ఉంటే వెంటనే మళ్ళీ విజయవాడలో, ఖమ్మంలో ఎంతో వర్షంతో ఎంతోమంది కొట్టుకుపోయి ఉన్నారు. ఎంతోమంది ఇల్లులు మొత్తం మునిగిపోయాయి. సో అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. వాళ్ళ కోసం మనము ప్రార్థించి గోచాడ బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఉంటాయి, ప్రార్థించిన మనకు కూడా బ్లెస్సింగ్స్ ఉంటాయి. వింటున్న ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు కన్నులు మూసుకోనండి, మనం ప్రార్థించుకుందాం. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీకే మహిమ కలుగును గాక నాయన. ఇంత గొప్ప అర్హత, ఇంత గొప్ప సమయం మాకు ఇచ్చిన కృపను బట్టి నాయన నీకు కోట్లాను కోట్ల వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఇదిగో నాయన ప్రార్థించుండగా తండ్రి నాయన ఖమ్మం గురించి, ఇంకా విజయవాడ గురించి, ఇంకా నాయన వాయనాడు గురించి ప్రార్థించుండగా నాయన నా తండ్రి ఆ బిడ్డలకు నీవు మాత్రమే సహాయం చేయి దేవుడవు నా తండ్రి నాయన. నీవు తప్ప ఇక లోకంలో ఎవరు లేరు నా తండ్రి, సహాయం చేయి దేవుడవు. నీకు అసాధ్యమైనది ఎంత మాత్రం లేదయ్యా. నీకు సమస్తము సాధ్యము నాయన నా తండ్రి, నువ్వు చేయగల సమర్థుడవు నా తండ్రి నాయన. ఇదిగో మేము ప్రార్థించుండగా బిడ్డల పట్ల నాయన నా తండ్రి, ఎంతమంది బిడ్డలు నాయన ఇల్లులు కోల్పోయారో నా తండ్రి, ఇల్లు లేక రోడ్డు మీద పాలయ్యారో నా తండ్రి నాయన. ప్లీజ్ నా తండ్రి వాళ్ళని ఒక్కసారి చూచు దేవుడవు, నీవు కనికరించు దేవుడవు, నీవు మాత్రమే నాయన. నీ చేతులతో నిర్మించుకున్న దేవుడవేశ్వే నాయన, నీ వంటి వారు లేరు. నీ కనికరం ఎంతో గొప్పది నాయన, నీ ఆదరణ ఎంతో గొప్పది నా తండ్రి నాయన. నాయన నీ జాలి ఎంతో గొప్పది నా తండ్రి నాయన. బిడ్డల పట్ల మీరు యుద్ధము చేయండి నాయన. ఎంతమంది బిడ్డలు బాధలో నాయన, దుఃఖంలో నాయన, తన వేదనలో ఉన్నారో వాళ్ళని ఆదరించండి నా తండ్రి నాయన. మనుషులను వాడుకునే దేవుడవు నీవు మాత్రమే నాయన నా తండ్రి. నీ దూతలు పంపబడాలి ఆ బిడ్డల దగ్గరికి మేము ప్రార్థించుండగా నాయన. పంపుము నా తండ్రి, వాళ్ళకున్న ప్రతి నాయన నా తండ్రి నాయన వేదన రోదన నుండి విడిపించిన తండ్రి నాయన. సహాయము దయచేయి నాయన. ఆ బిడ్డల కోసం మేము గోజాడుతున్నాం నా తండ్రి నాయన. సహాయము దయచేయి. ఇవన్నీ చూస్తుండే నాయన నీ రాకడలు త్వరలో ఉందని నాయన. ఈ సూచనలన్నీ కనిపిస్తున్నాయి నా తండ్రి నీ రాకడకు నాయన. ప్రతి బిడ్డ సిద్ధపడిన తండ్రి నాయన, సిద్ధపాటుగా బుద్ధిగల కన్నిక వలె నాయన నీ కొరకు సిద్ధపడే బిడ్డలుగా మేము ఉండాలి ఈశ్వే నాయన నా తండ్రి. సహాయము దయచే నాయన నా తండ్రి. లోకంలో నాయన ఇంకెంతమంది బిడ్డలు మునిగిపోయే ఉన్నారు నా తండ్రి. ఆ బిడ్డల నాయన నా తండ్రి వివేచన జ్ఞానం అనుగ్రహించు. వాళ్ళందరికీ నాయన నీ వైపు త్రిప్పుకొనుటకు నాయన సహాయము దయచే నాయన. దుష్ట లోకం నుండి, లోక మాలిన్యం నుండి బిడ్డలను విడిపించిన తండ్రి నాయన. కావలసిన జ్ఞానము, కావలసిన తెలివి, కావలసిన నడిపింపు నాయన నీవు మాత్రమే ఇచ్చు దేవుడవు, నీవు మాత్రమే నడిపించు దేవుడవు. విశ్వ నడిపించున్న తండ్రి నాయన. సహాయము దయచే నాయన. విజయవాడ, ఖమ్మం వాయినాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి బిడ్డ నీ దగ్గర నుండి ఓదార్పు పొందబడాలి నా తండ్రి నాయన. ప్రతి బిడ్డకి నాయన సహాయము దయచే నా తండ్రి. నీ దూతలకు ఆజ్ఞాపించు నాయన నా తండ్రి నాయన. నాయన గొప్ప దేవుడవు నా తండ్రి నాయన. పోషించి ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా పోషించవయ్యా ఆ బిడ్డలు నాయన నా తండ్రి నాయన. తిండి లేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళని పోషించుము నా తండ్రి నాయన. బావుగా నువ్వు పోషించు దేవుడవు నా తండ్రి. నీకే మహిమ కలుగును గాక నాయన నా తండ్రి. ఇంత చక్కటి దినము నాయన, ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలను నాయన బ్లెస్ చేయండి నాయన. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చుము నా తండ్రి నాయన. ఇంత గొప్ప అర్హత, ఇంత గొప్ప దినము నాయన, ప్రార్థించుకోవడానికి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన కృపను బట్టి నాయన నీకే మహిమ కలుగును గాక నాయన. నన్ను నేను తగ్గించుకుంటే నీ నామాన్ని హెచ్చిస్తూ నాయన ఈ ప్రార్థనని పరలోక రాజ్యం చేర్చుకొని జవాబిచ్చిన కృపను బట్టి నాయన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.